విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం ఇది అందరికీ తెలిసిందే. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పి గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలోని స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతివనం పేరుతోటి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక 4 రోజుల క్రితం ఈ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నటువంటి శిలాఫలకంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి లెటర్లని ఎవరో పీక్కు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఒక అలజడి చెలరేగటం, అంబేద్కర్కి అవమానం జరిగిందని, అంబేద్కర్ మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదని, ఏపీని బంగ్లాదేశ్ చేస్తామంటూ చాలామంది చాలా రకాలుగా సోషల్ మీడియాలో స్పందించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ అప్పుడే స్పష్టతనివ్వటం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి ఎటువంటి ఇది జరగలేదని, ఆయన పేరును కూడా ఎవరు తొలగించలేదని, కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే తీసుకువెళ్లారని, కావాలని చెప్పి ఎవరైనా ప్రచారాలు చేసి దాడులకు పాల్పడితే, అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర స్పందించడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద జగన్మోహన్ రెడ్డి పేరుని తొలగించినటువంటి వ్యక్తులు వేరెవరో కాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులే ఆ పేరు తొలగించడం జరిగిందని, అక్కడ అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పేరుని పెద్ద అక్షరాలతో వేసుకోవటం జరిగిందని, స్టాచ్యూకి కింద కేవలం అంబేద్కర్ పేరు మాత్రమే ఉండాలని, అయితే ఆయనకున్నటువంటి పబ్లిసిటీ పిచ్చితోటి జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు రాసుకున్నటువంటి నేపథ్యంలో అది నచ్చనటువంటి వైసీపీ అభిమానులు అక్షరాలు పీక్కుని వెళ్ళిపోవటం జరిగిందని, దీన్ని కావాలనే రాజకీయంగా ఉపయోగించుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది తప్ప దీంట్లో వాస్తవాలు లేవని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.